श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महतां प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् भवत्यश्चनि नक्षत्रमक्षीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग అచ్చో బాజీయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువు ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ అందు ఉంటే దానంతా అదే పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు. 2025 సంవత్సరం అక్టోబర్ నెల మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఈ రాశి వాళ్ళకి గురువు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేదు. రవి బుధులు మాత్రం బాగున్నారు. వ్యాపారస్తులకి వ్యాపారం బాగుంటుంది. చదువుకునే పిల్లలకు చదువు సాగుతుంది. అంతే తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ మకర రాశి వాళ్ళు మరి కుంభం నుంచి శని మీనానికి పోయినాడు. ఏలినాటి శని అయిపోయిందని సంబరపడాల్సిన అవసరం లేదు. శని మళ్ళీ వక్రించి మరి కుంభాన్ని చూస్తున్నాడు. కుంభంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. తర్వాత ఈ మకర రాశి వాళ్ళకి నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. ఎవరితో గొడవలకు పోవద్దు. ఎవరందరితో కూడా మంచిగా ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట్లాడినా తొందరపాటు పనికిరాదు. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి అనుకూలత లేకుండా ఉండే లక్షణం కనబడుతోంది. భార్యాభర్తలకి విరోధం వచ్చే లక్షణం కూడా బాగా కనబడుతోంది. ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే, భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, కోర్టుకు ఎక్కే పరిస్థితి కూడా కనబడుతోంది. కాబట్టి ఇంట్లో కుటుంబ వైరాలు రావడానికి అవకాశం ఉంది. తల్లిని, తండ్రిని, భార్యని చాలా జాగ్రత్తగా, ప్రేమగా, ఒకళ్ళు చెప్పిన మాటలు విని ఇంకొకళ్ళని, తల్లిదండ్రులను కానీ భార్యని కానీ అనవసరమైన మాటలు మాట్లాడవద్దు. దాదాపు చెప్పాలంటే ఈ సమయం వల్ల ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో వాళ్ళు అనవసరమైన లేనిపోని తగాదాలు పెట్టుకునే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల టైము బాగుండకపోవటాన అటువంటి బుద్ధి పుడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తల్లిదండ్రులని, భార్యని జాగ్రత్తగా చూసుకోండి. ఏమాత్రం భార్యని వదిలిపెట్టి తల్లిదండ్రులని సపోర్ట్ చేస్తే కోర్టుకి వెళ్ళి జైలుకు మీరు, నీ తల్లిదండ్రులు కూడా జైలు పాలయ్యే లక్షణం ఉంది. కాబట్టి ఎంతో మంచిగా భార్యను ప్రేమగా చూసుకుంటూ, తల్లిదండ్రులకు అంత కష్టం వస్తే వాళ్ళని ఏం చేయాలంటే, ఎక్కడైనా పక్క ఇంట్లో పక్క గదిలోని పెట్టి వాళ్ళ తిండి జాగ్రత్తగా, వాళ్ళ పోషణ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు దాదాపు ఆ నవంబరు 27 వరకు మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. నవంబర్ 27 తర్వాత మీరందరూ కూడా
వద్దన్నా కూడా కలిసిపోతారు, అందరూ బాగుంటారు. ఇది చూడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఏమవుతుందా అంటే ఏం లేదు, మనం బండి వేసుకొని వెళుతూ ఉంటే ఇట్లాంటి టైంలో చెట్టు కొమ్మ తగిలి కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు బాగానే ఉంది, కొమ్మ మాత్రం ముందుకు వచ్చింది. తీరా దగ్గరికి వచ్చి తప్పించుకునే లోపల ఆ చివరి కొమ్మ కంటికి తగిలి కన్ను పోయిన వాడు ఉన్నారు. ఎందుకంటే మరి చాలా ప్రమాదమైన టైము. ఈ టైంని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం చాలా మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం, మామూలుగా కాదు. రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలో, ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెప్తే ఎవయా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీరు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటళ్ళ పాలై, మరి తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరూ నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపనేది ఒక రోజు ఉన్నది, ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము, ఉప్పు కారం వేసుకొని తిందాము, జాగ్రత్తగా బతుకుదాం. రేపనే రోజుకు 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. ఇవాళ ఉన్న పరిస్థితి అది. రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది, జీవితమున సగభాగము నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దులకే చెడతాడు. మత్తు, ఈ మత్తు నిద్ర మత్తు. నిద్ర 12 గంటల పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటలు నిద్రమత్తు, లేచిన తర్వాత నిద్రమత్తు ఇంకా 2 గంటలు, తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి, 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏమి కింద హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశ నామాని. కల్మషనాశనం, కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది.
ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి, కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది. స్వస్తి.